గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. నా పేరు బి స్వప్న. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, 10 years నుంచి ఉంది. అప్పుడు తెలియక వేరే డాక్టర్ కన్సర్న్ చేయకుండా వెళ్ళే వరకు ఓపెన్ హార్ట్ చేశారు. అది తర్వాత 10 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతే మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఓపెన్ హార్ట్ అన్నారు. ఐ వాజ్ వరీ, చాలా భయమైంది ఓపెన్ హార్ట్ మళ్ళీ అంటే. సో మాకు తెలిసిన మా కండిమల్ల ప్రసాద్ బావ గారు రిఫర్ చేశారు అపోలో హాస్పిటల్లో. కరుణాకర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మంచి డాక్టరు, కరెక్ట్గా సజెస్ట్ చేస్తారు అని. సో ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాము, కరుణాకర్ డాక్టర్ దగ్గరికి. సో ఈయన అంత పెద్ద సర్జరీ అవసరం లేదు, సింపుల్గా కూడా చేయొచ్చు అని ఈ న్యూ ప్రొసీజర్ చెప్పారు, TAVI ప్రొసీజర్ అని. సో ఆ ప్రొసీజర్ చెప్పాక ఐ వాజ్ లిటిల్ బిట్ ఓకే, కొంచెం మంచిగా ఇది ఫీల్ అయ్యాను. అంత పెద్ద సర్జరీ కాకుండా మోడర్న్గా సర్జరీ చేసుకుంటే ఇట్స్ ఓకే ఫర్ మీ అని ఆయన అన్నీ చెప్పారు డీటెయిల్గా. ఐ వాజ్ హ్యాపీ. అండ్ నా కండిషన్ కూడా చూసి హీ షోడ్ మీ మై కండిషన్. నా కండిషన్ చాలా సీరియస్ అయిపోయింది అప్పటికి. హ్యాపీ. ప్రొసీజర్, TAVI ప్రొసీజర్, ఆపరేషన్ అంతా క్లియర్ అయిపోయింది, ఆయన మంచిగా చేశారు. సో తర్వాత డిశ్చార్జ్ అవ్వడానికి కూడా నాకు ఏ ప్రాబ్లం, ఇంకా అప్పటికప్పుడే సెట్ అయిపోయింది నాది హార్ట్. ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్, నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగా కొట్టుకోవడం, లేకపోతే ఆయాసం అవ్వడం, నడవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. ఈ ప్రొసీజర్ అయ్యాక అప్పటికప్పుడు ఏది లేకుండా మొత్తం సెట్ అయిపోయింది. 2 daysలో ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్ అయిపోయాయి. హ్యాపీగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అన్నీ క్లియర్గా నేను చేసుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్, థ్యాంక్ యూ కరుణాకర్ సార్. మీరు చెప్పి నాకు ధైర్యం ఇచ్చి మళ్ళోసారి నాకు ఫార్వర్డ్గా నీ పొజిషన్ బాగాలేదు, సీరియస్ చేసుకోకు అని మీరు చెప్పబట్టి నేను వచ్చాను మీ మీద నమ్మకంతో. సో నాకు హ్యాపీగా ఉంది, లేకపోతే చాలా టెన్షన్ ఫేస్ చేయాల్సి వచ్చేది. థ్యాంక్ యూ కరుణాకర్ సార్, అండ్ థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్. నా పేరు బండకింది బాలరాజు గౌడ్. నేను ఈ అపోలో హాస్పిటల్కు నాకు కూడా స్టెంట్ పడ్డది. మా పాపకు ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ ఒక 12 years బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పుడు అయిపోయిన తర్వాత 12 years ఏదైతే వాళ్ళు వేసారో ఎక్స్పైర్ అయిపోయింది. దాంతో హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్న 4-5 హాస్పిటల్స్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఇట్లా పోయి చెక్ చేసి ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ అని మాకు సలహా ఇచ్చారు. అది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఆమె తట్టుకోలేదు, వీక్ ఉన్నది అని మేము అపోలో హాస్పిటల్కు, నా అల్లుడు ప్రసాద్ గారు, కందిమల్ల ప్రసాద్, ఖమ్మం సత్తుపల్లి, ఆయన మాకు ఒక డాక్టర్ను, అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నారు కరుణాకర్ డాక్టర్ అని, అక్కడికి వెళ్ళండి, నా పేరు చెప్పండి, ఆయన మంచి డాక్టరు అని చెప్పిట్లా మేము ఇక్కడికి అపోలో హాస్పిటల్లో ఎంటర్ అయ్యాము. కానీ మళ్ళీ కరుణాకర్ గారికి, డాక్టర్ కరుణాకర్ గారికి అప్రోచ్ అయితే ఆయన లేదు లేటెస్ట్ మనకు టెక్నాలజీ కూడా వచ్చింది అపోలోలో, నేను ఆ విధంగానే చేస్తాను, ఓపెన్ హార్ట్ కాకుండా అని చెప్పారు. ఆయన భరోసాతోనే మేము మా పాపను ఇక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేస్తే సక్సెస్ఫుల్గా కరుణాకర్ డాక్టర్ గారు ఈ అపోలో హాస్పిటల్ పేరు నిలపడానికి ఎంతో కష్టపడి మా పాపను ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా సర్జరీ చేసి ఆమెను బతికిపించాడు. మేము అపోలో హాస్పిటల్కు రుణపడి ఉన్నాము. Dr. Karunakaran, who is working here in Apollo Hospital. So quickly I reached back to my parents and we came here. He was very good and I appreciate the thoroughness and the time he took to verify the precondition of my sister and recommended to go with TAVI. I think this is a new procedure which involves replacing the valve
with minimal insertions in the body and a faster recovery. So it instantly it gave us hope, and we were very happy, right? And she has undergone reproductive system removal, that procedure as well. So there are different criteria that the doctors has to meet, right? So everybody came together, and it was very seamless operation, surgery done. And I'm happy to see that the recovery was very fast, right? When compared to the open heart surgery, it would have been 3 months to 3 days or 5 days, right? Like it's just a week of a recovery, which is very, I would say, precious, right, to my sister also. Last time when she gone through this open heart surgery, it took her 3 months to 3 to 6 months of recovery, which was very painful, as you know, right? Like because of the open heart surgery. But now it's within a week. She is okay, right? And I appreciate the hospital's dedication and the staff, and Karunakaran's Dr. Garu and his dedication and his sparing the time and constantly checking with the patients, right? It shows his willingness to help the patients. And the hospital, Apollo Hospital's faculty also, I would like to say thank you to everybody. Thank you, Karunakar and Dr. Garu, and thank you, Apollo Hospital, for taking care of my sister who was undergoing a painful oral. She was staying at the bottom of her life, and bringing her laugh back to the normal. So, thank you.